చెప్తున్నారా? హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. అదేదో కెమిస్ట్రీని సినిమాటిక్గా చేద్దామని అది చిన్న ఎడిట్ పెట్టడం జరిగింది, అంతేకాని దాంట్లో ఏ ఉద్దేశం లేదు. సో అపార్ట్ ఫ్రమ్ దట్, మనం ఆల్రెడీ 2019 డిసెంబర్ పార్ట్ సి కెమిస్ట్రీ క్వశ్చన్స్ సెషన్లో ఉన్నాం కదా. ఓకేనా, ఈ వీడియోతో మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ బి పార్ట్ సి చెప్పే ఉన్నాను నేను. అంటే దీన్ని బట్టి మీకు ఏది అర్థం అవ్వాలంటే, సిఎస్ఆర్ నెట్ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక సంవత్సరంలో ఎనాలిసిస్ ఎలా ఉన్నదో మీకు అర్థమైపోవాలి. ఎలా అర్థమైపోవాలి? పార్ట్ బిలో ఆల్రెడీ మనం అన్ని క్వశ్చన్స్ చేసాం. పార్ట్ సిలో ఈ వీడియోతో మొత్తం టోటల్ 4 మార్క్స్ క్వశ్చన్ అన్ని చేస్తాం. ఓకేనా, మీకు ఎలా అనాలిసిస్ రావాలంటే, సిఎస్ఆర్ నెట్లో 1 year అనాలిసిస్ ఎలా చేశాడంటే మీకు అర్థమైపోద్ది ఆ క్వశ్చన్స్ అనాలిసిస్ ఎలా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్బ్రోమోసక్సనమైడ్ మీద పెట్టించాడు. అంటే ఆ రియేజెంట్ గురించి మనం అప్లికేటివ్గా చదువుకోవాలి, అందులో ఏమైనా మిస్లీనియస్ టాపిక్ ఉంటే అది చదువుకోవాలని మీకు అర్థం అవ్వాలి. అట్లాంటి అనాలిసిస్ రావాలి. అదేవిధంగా 4 మార్క్స్లో మీరు చూసుకున్నట్లయితే ఒక రియేజెంట్ మీద ఒక రియాక్టెంట్ మీద 4 రియేజెంట్స్ ఇచ్చాడు. సో మీరు రియేజెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఆక్సిడేషన్ డైరెక్షన్తో పాటు మనకి ఫోటో కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుంది, స్టీరియో కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుంది. అట్లాంటి అనాలిసిస్ చేసుకొని నేను ఇప్పుడైతే ఏమైతే పార్ట్ బి పార్ట్ సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశానో ఒక్కొక్క బిట్ చూస్తూ ఆ టాపిక్ రాసుకుంటే, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఈ టాపిక్స్ మీద ఈ ఇయర్లో కాన్సన్ట్రేట్ చేశాడని ఒక ఇయర్ అనాలిసిస్ వస్తుంది. అదేవిధంగా మీరు ప్రీవియస్ ఇయర్స్ కూడా అనాలిసిస్ చేసుకుంటారు అనుకోండి, మ్యాక్సిమం మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఆ టాపిక్స్లో నుంచి మాత్రమే వస్తున్నాయి. మీరు చూసినట్లయితే ఒక ఇయర్కి 60 to 70% సేమ్ అనాలిసిస్లో నుంచి వస్తున్నాయని నాకు నా అబ్జర్వేషన్ బట్టి నేను కాల్కులేట్ చేశాను. సో ఇది నా అనాలిసిస్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి సిఎస్ఆర్ నెట్లో ఎలా వస్తున్నాయని నాకు నమ్మకం బట్టి మీకు చెప్పాను. మీరు కూడా కొంచెం అనాలిసిస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో నేను పార్ట్ సి ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మనం ఇన్ఆర్గానిక్ కానీ ఫిజికల్ కానీ వెళ్తాం. సేమ్ ఇలానే ఫిజికల్ 1 yearలో 2 marks అండ్ 4 marks ఎలా వస్తున్నాయి, ఏ టాపిక్స్ వస్తున్నాయి, ఎలా ఇస్తున్నాడు అని మీకు అనాలిసిస్ నేను చేసి చూపిస్తాను. ఓకేనండి, ఇది 1 year. ఈ 1 yearలో సిఎస్ఆర్ నెట్ ఎలా ఇస్తున్నాడని అలా మనం ప్రీవియస్ బిట్స్ చేస్తూ ఉంటే మ్యాక్సిమం సిలబస్ కవర్ అయిపోతుంది. మీకు అర్థం అవ్వట్లేదు. ప్రీవియస్ బిట్స్ వల్ల వచ్చే యూజ్ ఏంటంటే మ్యాక్సిమం సిలబస్ కవర్ అయిపోతుంది. ఒక ఇయర్లో ఒక టాపిక్ వస్తుంది, ఒక ఇయర్లో ఒక టాపిక్ వస్తుంది. అలాంటప్పుడు మనం 2 టాపిక్ కవర్ అవుతున్నాయి కదా, సేమ్ అలాగా అయిపోతుంది అనమాట. ఇదంతా ఎవరికి ఆల్రెడీ సిఎస్ఆర్ నెట్ 2-3 attempts మిస్ అయిన వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఫ్రెష్లీ స్టార్ట్ చేస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా మనం ఆ టాపిక్స్ ఖచ్చితంగా క్లియర్ కట్గా ఐడెంటిఫై అయిపోయిన తర్వాత ప్రీవియస్ బిట్లోకి వస్తే బెటర్ అనమాట. ఓకేనా, న్యూలీ స్టార్ట్ వాళ్ళకి ఏమవుతుందంటే, ఒక బిట్ చూసిన తర్వాత ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళి కాన్సెప్ట్ చదివిన తర్వాత బిట్కి రావాలి. ఆల్రెడీ 2-3 attempts రాసిన వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ చదువు ఉంటారు. 2-3 times సిలబస్ ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. వాళ్ళకి ప్రీవియస్ బిట్ చేస్తే అప్లికేషన్స్ ఎలా వస్తున్నాయి అనేది అవగాహన తెచ్చుకోవాలన్నమాట. ఓకేనండి, ఇది నా క్లియర్గా చేసినటువంటి అనాలిసిస్. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఓకే గైస్, క్వశ్చన్లోకి వెళ్దామా? మీ స్క్రీన్లో చూసినట్లుగానే ద మేజర్ ప్రోడక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అని ఎపాక్సైడ్ కంటైన్ మాలిక్యూల్ ఇచ్చాడు. దాంట్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఇచ్చాడు సార్. సో ఈ ఆప్షన్లో చూసుకున్నట్లయితే మీరు కంప్లీట్లీ స్టీరియో కెమిస్ట్రీ బేసిస్ అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అనాలిసిస్ ఏం చేసుకోవాలి? ఎపాక్సైడ్ ఓపెనింగ్, అదే కదా ఓపెనింగే కదా జరిగింది. ఎపాక్సైడ్ ఓపెనింగ్ మీద డిఫరెంట్ రియేజెంట్స్ వేస్తే ఎలా ఓపెనింగ్ అవుతాయి అనేసి మీకు ఆ అనాలిసిస్ వచ్చి అట్లా ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఆ కంప్లీట్ కాన్సెప్ట్ చదువుకోవాలి. ఎపాక్సైడ్ ఫార్మేషన్, ఎపాక్సైడ్ ఓపెనింగ్, అందులో ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయని అలా అనాలిసిస్ చేసుకుంటే క్లియర్. ఈ బిట్టు ఎపాక్సైడ్ ఓపెనింగ్ మీద ఎలా వచ్చినా సరే మీరు చేసే కమాండ్ దొరికేస్తుంది అనమాట. సో ఈ బిట్లోకి వెళ్దాము. ఏమైందంటే, ఎపాక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ కాబట్టి యాసిడ్ ఏం చేసుకుంటారు సార్, అటాక్ అవుతుంది కదా మా ఎపాక్సైడ్ మీదకి. జస్ట్ ఇలా చూసినట్లయితే, ఓకే, ఇన్ బిలో ది ప్లేన్ ఇది యాసిడ్ ఈజ్ థిక్ ప్లేన్లో ఉంది కదా, అటాచ్ అయితే కదా BF3 ET2 సంథింగ్, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. సో యాసిడ్ ఈజ్ కాంపౌండ్, దిస్ మిథైల్ గ్రూప్స్ ఆర్ థిక్ ప్లేన్. ఓకే, ఇప్పుడు ఎపాక్సైడ్ ఓపెనింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఇలా ఇది అన్స్టేబుల్ కాబట్టి, అన్స్టేబుల్ ఎపాక్సైడ్ కాబట్టి 2 ఛాన్స్ ఉన్నాయి. ఇటుపక్క నుంచి ఛాన్స్ ఉంది, ఇటుపక్క నుంచి ఛాన్స్ ఉంది. అంటే ఇటుపక్క అటుపక్క కాకుండా మనం ఏం పేరు పెట్టాలి దానికి? మోర్ సబ్స్టిట్యూటెడ్ సైడ్,
కార్బన్, లెస్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్ సైడ్ ఓపెనింగ్ ఉంది. ఇందులో రెండింటిలో ఇది లెస్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్, ఇక్కడ మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్. వెన్ ద ఎపాక్సైడ్ ఓపెనింగ్ ఫ్రమ్ ద మోర్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేబుల్ క్యాటియన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఎపాక్సైడ్ ఓపెన్ అయింది అనుకోండి సార్, ఏం జరుగుతుంది? స్టేబుల్ టెర్షియరీ కార్బోక్యాటైన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఉంది కదా చూసారు, మెథైల్ గ్రూప్ అటాచ్డ్ అయిన కార్బన్ ఏమవుతుంది? ఇలా ఓపెన్ అయిపోతే ఈ ఓఈ BF3 అనేది ఇలా వచ్చేసినట్లయితే ఏమవుతుంది సార్? అప్పుడు సింపుల్గా టెర్షియరీ కార్బోక్యాటైన్. ఇక్కడ ఏమవుతుంది సార్? ఇక్కడ టెర్షియరీ, ఇక్కడ సెకండరీ. మనకు తెలుసుకోవాలి కార్బోక్యాటైన్ ఏది స్టేబుల్, టెర్షియరీ కార్బోక్యాటైన్ విల్ బి స్టేబుల్. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? అప్పుడు ఎపాక్సైడ్ ఓపెనింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ కంపల్సరీ ఫ్రమ్ ద మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్ అని చెప్పాము. ఎపాక్సైడ్ ఓపెనింగ్ విల్ బి more substituted carbon in presence of acid అని మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చేయాలి. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ న్యూట్రల్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్ అనేది ఎలా జరుగుతుంది అని మీరు కంప్లీట్ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా. చూడండి, క్లైడిన్లో ఎపాక్సైడ్స్ ఉంటాయి. ఓపెనింగ్ ఎలా జరుగుతుంది, ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, ఏ రియేజెంట్ మీద చేస్తే దాంట్లో మిస్సిలియస్ రియాక్షన్స్ కూడా ఇచ్చాడు. కొంచెం చూడండి, అలా అనాలిసిస్ చేసుకుంటే మనం ఫర్దర్ రాసే ఇయర్స్లో ఏమైనా ఎపాక్సైడ్ మీద బిట్స్ వస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఓపెనింగ్ చేస్తే ఏమి ఏర్పడుతుంది చూడండి జాగ్రత్తగా. దిస్ విల్ బి హియర్ అండ్ దిస్ విల్ బి హియర్. ఓకే, దిస్ ఈస్ అవర్ మెథైల్ గ్రూప్స్ అండ్ దిస్ ఈస్ అవర్ మెథైల్ గ్రూప్స్ అబౌట్ ది ప్లేన్. ఇప్పుడు స్టీరియోకెమిస్ట్రీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎపాక్సైడ్ ఓపెనింగ్ అయినప్పుడు, మోర్ సబ్స్టిట్యూటెడ్ ఓపెనింగ్ అయినప్పుడు ఈ మెథైల్ గ్రూప్ ఎఫెక్ట్ అవుతుంది సార్. అంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఎపాక్సైడ్ ఓపెనింగ్ ఏ ప్లేన్లో ఉంది సార్? ఆల్రెడీ మన రియాక్టెంట్లోనే బిలో ది ప్లేన్లో ఉంది. ఇప్పుడు దీనివైపు మోర్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ కార్బన్ ఏర్పడుతుంది కదా, ఇక్కడ ఏర్పడే కార్బన్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది సార్. ఇలా ఇక్కడ కార్బోక్యాటైన్ ఏర్పడుతుంది కదా, అలా ఓపెనింగ్ అయిపోయిన తర్వాత సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ దీని ప్లేన్లో ఎపాక్సైడ్ ప్లేన్లోకి వచ్చేస్తుంది అనమాట. అది మీరు అబ్జర్వ్ చేయాలి అక్కడ. ఓ నెక్స్ట్ BF3. ఓకే, ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన స్టెప్ ఏంటి సార్? వెన్ ద ఎపాక్సైడ్ ఓపెనింగ్ ఎటువైపు నుంచి అవుతుందో అక్కడ ఉన్న గ్రూప్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అంటే దాని ప్లేన్లోకి తీసుకొస్తుంది. ఇక్కడ అబౌట్ ద ప్లేన్లో ఉన్న మెథైల్ గ్రూప్ ఓపెనింగ్ ఆఫ్ ఎపాక్సైడ్ అయినప్పుడు ఆ మెథైల్ గ్రూప్ ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్. అంటే ఇక్కడ అబౌట్ ది ప్లేన్ ఉంటే ఇక్కడ బిలో ది ప్లేన్ ఉంటుంది అనమాట. ఓకే, స్టేబుల్ కార్బోక్యాటైన్ కాబట్టి మోర్ సబ్స్టిట్యూట్ సైడ్ ఓపెనింగ్ చేసాం. ఇప్పుడు ఈ కార్బోక్యాటైన్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అనేది స్టెబిలైజ్ చేస్తారు. ఓకే, స్టెబిలైజ్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఏంటి? ఇది మర్చిపోకూడదు. ఓకే, డబుల్ బాండ్ అండ్ ఓ BF3 మైనస్ అనుకున్నాం కదా, ఇక్కడ మైనస్ BF3 మైనస్. ఓకే, అండ్ దిస్ విల్ బి సేమ్. దిస్ మెథైల్ గ్రూప్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డబుల్ బాండ్ అనేది ఇక్కడ ఇలా క్రియేట్ అయ్యి ఇది బయటికి పోతుంది సార్. న్యూట్రల్ మాలిక్యూల్గా బయటికి పోతే వచ్చే కాంపౌండ్ ఏంటి సార్ మనకంటే? ఓకే, డబుల్ బాండ్ O and this will be here and this will be here and methyl groups are same. ఓకే, బయటికి మళ్ళీ యాసిడ్ కటలిస్ట్ అనేది మళ్ళీ రీజనరేట్ అయిపోద్ది అనమాట. చూడండి, ఇప్పుడు ఆప్షన్లో చూడండి సార్ ఎలా ఉంటుందో. ఓకే, ఫస్ట్ ఆప్షన్ మనకు వచ్చింది కదా. సో థర్డ్ మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు అవ్వో చూసుకున్నట్లయితే, సెకండ్ ఆప్షన్లో చూసినట్టయితే పక్క దాంట్లో డబుల్ బాండ్ ఉంది కాబట్టి పక్క దాంట్లో డబుల్ బాండ్ ఉంది, ఛాన్స్ లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెథైల్ గ్రూప్ ఉన్న ప్లేస్ అనేది ఏకంగా షిఫ్ట్ అయిపోయింది. మెథైల్ గ్రూప్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి థర్డ్ ఆప్షన్లో మెథైల్ గ్రూప్ షిఫ్ట్ ఛాన్సే లేదు కదా. మెథైల్ గ్రూప్ ప్లేస్లోకి CO వచ్చింది కాబట్టి అది ఛాన్సే లేదు కాబట్టి 3 ఆప్షన్ ఆల్సో ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, OH అనేది ఎక్కడ అటువైపు నుంచి OH అక్కడ ఉందంటే మెథైల్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయిందంటే ఏమైంది? అప్పుడు లెస్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ ఎపాక్సైడ్ ఓపెనింగ్ చేశాడు వాడు. అంటే లెస్ సబ్స్టిట్యూటెడ్ ఎపాక్సైడ్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? కార్బోక్యాటైన్ సెకండరీ కార్బోక్యాటైన్ కాబట్టి డబుల్ బాండ్ ఇక్కడ వచ్చింది ఫోర్త్ ఆప్షన్లో చూసినట్లయితే. సో ఆ డబుల్ బాండ్ అనేది స్టేబుల్ కాదు కదా, దట్ మీన్స్ ఆ కార్బోక్యాటైన్ స్టేబుల్ కాదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్, one option is the right answer because of stable carbocation will be found followed by carbonyl compound is generated. Okay,
టెర్షియరీ కార్బోహైడ్రేట్ ఫామ్ అవుతూ ఫామ్ అయిన కార్బన్ కాంపౌండ్ కాబట్టి ఆప్షన్ 1 అనేది మనం ఫిక్స్ అవ్వచ్చు అనమాట. సో ఇలా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. మన కాన్సెప్ట్ రెడీ ఉంటే మొత్తం టోటల్ కాంపౌండ్ గీయకపోయినా 3 ఆప్షన్స్ అనేవి ఈజీగా ఎలిమినేట్ చేసేస్తే మీకు అదే మన ఆప్షన్ అనమాట. సో అలా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ బిట్ సార్, నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మా స్క్రీన్లో చూస్తున్నారు కదా, ద కరెక్ట్ అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అనేసి 2 కాంపౌండ్స్ ఇచ్చాడు కదా. మీరు వెంటనే గుర్తుకు రావాల్సిన స్టీరియో కెమిస్ట్రీ మీద చూసారు కదా ఎలాంటి బిట్స్ వస్తున్నాయో. ఇంకా అనాలిసిస్ వచ్చారు వెంటనే ఎలాంటి ఇచ్చి నేమ్ అడుగుతున్నాడు అనమాట. చూసారా పక్క ఆప్షన్లో చూసినట్లయితే 1M 2R 1M 2S 1P 1R 1P 2S ఏంటి RMS అనేది మీరు కంప్లీట్గా వెళ్ళిపోవాలి. హెలికల్ కైరాలిసిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. RS కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఆ రోజులు పోయి ఒక కాంపౌండ్ ఇచ్చా అలాని అవి ఉండడం లేదని కాదు, కొంచెం ఎక్స్టెండ్ లెవెల్ 2019లో వచ్చిన బిట్ ఇది. అలా అని ఇది పాతప్పుడు కూడా ఇచ్చాడు 2012 13 అరౌండ్ అప్పుడులో కూడా ఇచ్చాడు, చూసాను నేను. సో చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, ఎలాంటి బిట్లు చూసినట్టు కంగారు పడకూడదు. చిన్న లాజిక్ మిస్ అయితే చిన్న లాజిక్ ఫాలో అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కాన్సెప్ట్ మీరు చూడండి, నేను చిన్న ట్రిక్ చెప్తాను అనమాట. ఓకే, ఈ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ కాంపౌండ్ చూడండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ కాంపౌండ్ కదా. ఫస్ట్ కాంపౌండ్లో చూడండి ఒకసారి, మీరు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది అక్కడ. ఏమైంది, ఈ బెంజీన్ ఏమో థిక్ లైన్లో ఇచ్చాడు, ఈ బెంజీన్ ఏమో పొద్దు ప్లేన్లో ఇచ్చాడు. ఇలాంటి హెలికల్ కైరల్ మాలిక్యూల్స్ అంటాం సార్ వీటిని. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ చూసుకోవాలి సార్. ఎక్కడి నుంచి అంటే అబోవ్ ది ప్లేన్ నుంచి ఉన్నటువంటి రింగ్ నుంచి మనం నేమింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలా వేరే కలర్ యూజ్ చేద్దాము. ఓకే, ఇలా చూసారా. ఎప్పుడు కూడా ఈ హెలికల్ కైరల్సిటీ ఎలాంటి మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు మనం ఇలా చూసుకోండి సార్. మనం ఇలా టాప్ టు బాటమ్ అంటే అబౌవ్ ది ప్లేన్ నుంచి బిలో ది ప్లేన్ వచ్చినప్పుడు ఏమైంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ కదా. యాంటీ క్లాక్ వైజ్ కదా. ఏంటి క్లాక్ వైజ్ వచ్చినప్పుడు ఏంటి, క్లాక్ వైజ్ వచ్చినప్పుడు ఏంటి. ఓకే, యాంటీ క్లాక్ వస్తే M అంటాం సార్, క్లాక్ వైజ్ వస్తే P స్ట్రక్చర్ అంటాం సార్. RS కాన్ఫిగరేషన్స్ ఉన్నారు కదా, ఇది MP కాన్ఫిగరేషన్స్ అని అంటాం. ఓకేనండి. సేమ్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆప్షన్స్లో చూసినట్లయితే మనకి ఒకదాన్ని బట్టి ఎలిమినేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కాంపౌండ్ M అని తెలిసింది. ఓకే, చూడండి ఫస్ట్ 1M అని ఫస్ట్ 1 and 2 ఆప్షన్స్లో ఉన్నాయి. ఖచ్చితంగా మనం చెప్పవచ్చు 3-4 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసేవచ్చు. 1P కాదు, P అంటే ఏంటి, క్లాక్ వైజ్ అనమాట. ఇప్పుడు మనం ఎలిమినేట్ చేయాల్సింది 1 and 2 ఆప్షన్లో ఏదో ఒకదాన్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఆన్సర్ పిక్ అయిపోద్ది. ఓకే, 2R and 2S అని ఇచ్చాడు కదా. ఇప్పుడు RS కాన్ఫిగరేషన్స్ ఇలాంటి మాలిక్యూల్స్కి బైఫినైల్ అంటాం కదా, బైఫినైల్ సైక్లోఫినైల్ మాలిక్యూల్స్ లాగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ టాప్ ఆఫ్ ది ఈ సైక్లోహెక్సేన్స్ టాప్ రింగ్లో ఉన్నప్పుడు ఒక పైలట్ యాటమ్స్ పిక్ చేయాలి సార్. అంటే ఈ ఈ ఈ మాలిక్యూల్కి అంతా టాప్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది ప్లేన్లో ఉంది కదా ఇది మొత్తం. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం పైలట్ యాటమ్స్ని పిక్ చేసుకోవాలన్నమాట. ఇవి అవుతాయి సార్, ఇవి పైలట్ యాటమ్స్ అవుతాయి అనమాట. ఓకే, యాస్టీజ్ ఇక్కడ పైలట్ యాటమ్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి నెంబరింగ్ అనేది ఎలా ఉపయోగిస్తామంటే పైలట్ యాటమ్ నుంచి నెంబరింగ్ అవ్వాలి సార్ మనం. దీస్ ఆర్ పైలట్ యాటమ్స్, దీస్ ఆల్సో పైలట్ యాటమ్స్. 2 ఛాన్సులు మనం చూసుకోవాలి. ఇలా అవుట్ ఆఫ్ ది ప్లేన్లో ఉన్నప్పుడు ఒక పైలట్ యాటమ్స్ని మనం పిక్ చేసుకొని ఆ పైలట్ యాటమ్స్ నుంచి రింగ్ మీద ఉన్నటువంటి సబ్స్టిట్యూషన్ వైపు మనం నెంబరింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి చూడండి 1 2 3. సో పైలట్ యాటమ్ నుంచి ఇక్కడ అంతే, పైలట్ యాటమ్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇచ్చిన పర్లేదు 1 2 3 4 5 కదా సార్. ఇప్పుడు ఇటు పక్క నుంచి కూడా ఛాన్స్ ఉంది కదా సార్, ఇటు పక్క నుంచి కూడా ఛాన్స్ ఉంది కదా. ఇది పైలట్ యాటమ్ అనుకుంటే 1 2 3 సబ్స్టిట్యూషన్ దగ్గరికి వచ్చేసరికి 4. ఓకేనా, ఎటు పక్క నుంచి అయితే ఎక్కువ మోర్ నెంబరింగ్ వస్తుందో అది మనం ఫిక్స్ అయిపోవాలి. అర్థమవుతుందా? రెడీ 1 2 3 అర్థమవుతుంది సార్. ఇలా సింపుల్. ఏమైంది మనకి
క్లాక్ వైజ్. మనకు ఆల్రెడీ తెలుసు కదా, క్లాక్ వైజ్ అంటే ఆర్ కాన్ఫిగరేషన్, ఆపోజిట్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏమొస్తుంది, ఎస్ కాన్ఫిగరేషన్. ఓకే, సింపుల్, అర్థమవుతుంది సార్. పైలట్ యాటమ్స్ పిక్ చేసుకుంటాం. పైలట్ యాటమ్ నుంచి సబ్స్టిట్యూషన్ వైపు నెంబరింగ్ ఇవ్వాలి, సబ్స్టిట్యూటెంట్ వైపు నెంబరింగ్ ఇవ్వాలి. సబ్స్టిట్యూషన్ అనేది హాలోజన్ కాబట్టి ఇక్కడి నుంచి నెంబరింగ్ ఇచ్చుకుంటే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అయిపోద్ది. అవుట్ ఆఫ్ ది ప్లేన్లో ఒక పైలట్ యాటమ్ పిక్ చేసాం కాబట్టి పైలట్ యాటమ్ ఆధారంగా ఈ మాలిక్యూల్ యొక్క కాన్ఫిగరేషన్ మనం డిసైడ్ చేస్తున్నాం కాబట్టి పైలట్ యాటమ్ నుంచి సబ్స్టిట్యూటెంట్ వైపు మనం నెంబరింగ్ ఇచ్చుకుంటే ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది. సో ఆర్ కాన్ఫిగరేషన్, ఆర్ వచ్చింది కాబట్టి మనకి చూడండి అలాంటి ఆప్షన్ ఏముంది, ఆబ్వియస్లీ 1m and 2r, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఇది చిన్న ట్రిక్ అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్క్రీన్లో చూస్తున్నారు కదా, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా, రియాక్షన్ ఇచ్చాడు, మీరు చూసినట్టయితే 2 రియాక్టెంట్ మీద ఒక రియాక్టెంట్ ప్లస్ 2 రియేజెంట్స్ ఇచ్చారు చూసారా. 98% ఆఫ్ H2SO4 ఇన్ ప్లేస్ ఆఫ్ -78 degrees. ఆ కాంపౌండ్ మీకు ఏమైనా ఐడియా వస్తుంది సార్, MVK అని అంటాం, మిథైల్ వినైల్ కీటోన్ అని అంటాం కదా. సో అది గుర్తుపట్టగా అది చూడండి మీకు గుర్తు రావాలి ఏంటది, మైకేల్ ఎడిషన్లో ఉన్న రియేజెంట్ అని ఆ రియాక్టెంట్ అని అంటాం కదా. సో చూసారు మీరు, నేమ్డ్ రియాక్షన్స్లో వస్తే ఇలా వస్తుంది అనమాట. అర్థమవుతుందా, ఇలా అనాలిసిస్ చేసుకోవాలి. నేమ్డ్ రియాక్షన్స్ ఏదో డెఫినేషన్, మెకానిజం, అప్లికేషన్ చదవడం కాకుండా ఇలా కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఆప్షన్లో చూసినట్లయితే ఈ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అనేది మధ్యలో ఎన్ని నేమ్డ్ రియాక్షన్స్ వస్తాయి అనేసి ఆర్డర్లో మనం చెప్పాలి సార్. ఓకేనా, మనం ఆల్రెడీ ఫస్ట్ కనిపెట్టాం ఏంటి, MVK ద్వారా మనం మైకేల్ ఎడిషన్ అని కనిపెట్టాం. అది ఒకటే తెలుసు, దీనికి ఏమైనా తెలుసా, ఇంకేమైనా మనం చెప్పలేము. ఓకేనా, సో ఫస్ట్ జరిగేది మాత్రం మైకేల్ ఎడిషనే. సో మైకేల్ ఎడిషన్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి సార్, 1 and 3 ఆప్షన్స్. సో 2 and 4ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆ 1 and 3 ఆప్షన్స్లో మైకేల్ ఎడిషన్ తర్వాత ఏం జరిగింది, కోసీ ఫ్యాబర్స్కి అండ్ ఆల్డాల్ కండెన్సేషన్ ఫస్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్లో 2 రివర్స్ అయింది, అంటే మైకేల్ ఎడిషన్ ఫాలోడ్ బై ఆల్డాల్ ఫాలోడ్ బై కోసీ ఫ్యాబర్స్కి. అంటే దీన్ని బట్టి మైకేల్ తర్వాత ఆల్డాల్ జరుగుతుందా, కోసీ ఫ్యాబర్స్ జరుగుతుందా తెలుసుకుంటే బిట్ వచ్చేస్తుంది. ఓకే, ఇనిషియల్ స్టేజ్లోనే 2 ఆప్షన్స్ అనేవి మనం ఎలిమినేట్ చేసాం. ఎలా, మనకు ఆల్రెడీ ఐడియా ఉండాలి, MVK అంటే ఏంటి తెలియాలి, MVK అనేది ఏ రియాక్షన్లో యూజ్ చేస్తామో తెలియాలి. ఓకే, అందరికీ తెలియాలని లేదు. సో MVK అనేది ఎందులో యూజ్ చేస్తామంటే మైకేల్ ఎడిషన్లో. చూద్దామా, మెకానిజం చూస్తే మనకి క్లియర్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ ప్రోడక్ట్ ఇచ్చాడు, ఈ ప్రోడక్ట్ రావడానికి ఎన్ని రియాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయో మనం చూద్దాం. ఆ ప్రోడక్ట్ రప్పిద్దాం, ఎన్ని రియాక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యాయో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఏమైంది సార్, ఇక్కడ MVK ఎలా అటాక్ అవుతుంది. ఓకే, 98% H కాబట్టి ఈనులెట్ అనేది చూడండి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇటుపక్క కూడా ఛాన్స్ ఉంటుంది కదా సార్, ఇటుపక్క కూడా ఈనులెట్ ఛాన్స్ ఉంటుంది కదా. బట్ ఇటుపక్కన ఈనులెట్ అనేది మోస్ట్లీ బికాస్ ఆఫ్ మోర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎస్ట్ ఈజ్ అటాచ్డ్ టు ద ఈనులెట్ కాబట్టి మనకి ఇది స్టేబుల్ అవుతుంది వన్ కంపేర్ టు బ్రోమిన్ కన్నా. అప్పుడు ఈ ఫామ్ ఈనులెట్ చూడండి ఎలా ఉంటుందో, O- and Br and CO2Me. ఓకే, ఈ ఈనులెట్ అనేది స్టేబుల్ అనమాట, ఇది తెలుసుకోవాలి. స్టేబుల్ ఈనులెట్ విల్ బి ఫామ్. క్లైడిన్లో చూడండి ఈనులెట్స్ ఉంటుంది, అందులో చాలా ఎక్సెప్షన్స్ ఇచ్చాడు సార్. ఓకే, అందరూ జనరల్గా ఇటుపక్క చేసేసి ఇట్లా వేసి ఇక్కడ అటాచ్ చేసేస్తారు, మొత్తం రాంగ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మెథైల్ వినైల్ కీటోన్ అనేది అటాక్ అవుతుంది సార్. ఎలా అటాక్ అవుతుంది, దీన్నే కదా మైకేల్ ఎడిషన్ అని అంటాం. ఇలా ఇక్కడ మళ్ళీ ఎన్ని ఛాన్స్ ఉన్నాయి సార్, ఎలక్ట్రోఫైల్ ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రోఫైల్ స్టేబుల్ బికాస్ ఆఫ్ కాంజుగేషన్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ రాయండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ Br అండ్ ఇక్కడ డబుల్ బాండ్ మళ్ళీ రీజనరేట్ అండ్ ఇక్కడ CO2Me రాస్తాను. ఇప్పుడు చూడండి. ఓకే, 1 2 3 1 2 3 దగ్గర డబుల్ బాండ్ అండ్ మెథైల్ గ్రూప్ 4 అలా నెంబరింగ్ ఇచ్చుకుంటే మనం రింగ్ అనేది ఈజీగా మనం చేసేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ అగైన్ మళ్ళీ O-. ఓకే, అర్థమైంది సార్.
నెక్స్ట్ ఆల్రెడీ 98% ఈనులేట్ అన్నాడు కాబట్టి మళ్ళీ అగైన్ ఈనులేట్ అనేది మళ్ళీ ఇక్కడ హెచ్ అనేది ఫామ్ అయిపోయి ఓకే ఎక్కడ 2 3 దగ్గర డబుల్ బాండ్ కదా, ఇక్కడ చూడండి ఇక్కడ డబుల్ బాండ్ కదా, ఇది అగైన్ మళ్ళీ ఈనులేట్ ఫామ్ అయిపోతుంది. ఇక్కడ హెచ్ ప్లస్ ఉంటుంది కదా, ఆల్రెడీ హెచ్ ప్లస్ అనేది ఇలాగ రియాక్ట్ అయిపోయి ఇక్కడ ఈ హెచ్ ప్లస్ అనేది హెచ్ ప్లస్గా వచ్చేస్తుంది అనమాట. నేను డైరెక్ట్ రాయినా ఇంకో స్టాప్ చేద్దాం. ఎందుకు డబుల్ బాండ్ ఓ బిఆర్ అండ్ COTMe అండ్ డబుల్ బాండ్ ఓ, రైట్? ఓకేనా? 98% హెచ్ కాబట్టి అగైన్ యూనిట్ ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ ఇంకో యూనిట్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా సార్, హైడ్రోజన్స్ అన్నీ లేవు కదా. ఇంకా ఏమవుతుంది ఇక్కడ, ఇది కూడా స్టేబుల్ అయిపోయింది కంపేర్ టు బ్రోమిన్ COTMeతో పోల్చుకుంటే ఇక్కడ కంపేర్ చేస్తే ఇది స్టేబుల్ యూనిట్ కాబట్టి ఈ నోట్ ఇక్కడ ఫామ్ అయింది. ఇంకో ఛాన్స్ కూడా 98% ఆఫ్ H2SO4 అని ఉన్నారు కాబట్టి అగైన్ మళ్ళీ యూనిట్ ఫామ్ అవుతుంది. ఇలా డబుల్ బాండ్ ఓ కాస్త ఓ మైనస్ అండ్ ఇక్కడ డబుల్ బాండ్ అండ్ Br అండ్ దిస్ విల్ బి ఇలా, ఓకే, ఓ మైనస్ అండ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ CO2Me. ఓకే, మళ్ళీ కుదురుగా ఇన్లెట్ అనేది కుదురుగా ఉండదు కదా సార్ మనకి. ఓకే, దిస్ విల్ బి హియర్ అండ్ దిస్ విల్ బి హియర్. ఇక్కడే కదా ఎలక్ట్రోఫైల్ ఉంది మనకి. సో చూసుకోండి, మనకి డబుల్ బాండ్ ఓ ఎక్కడైంది, రింగ్ ఎక్కడ ఫామ్ అయ్యింది, ఓకే, ఏ మెంబర్ రింగ్ ఫామ్ అయ్యింది మనకు చూసుకోవాలన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతే దెబ్బ అయిపోతాం. ఓకే, ఇక్కడి నుంచి కదా ఓ మైనస్ కదా, డైరెక్ట్గా అటాచ్మెంట్ ఎక్కడికి, ఈ కార్బన్ దగ్గరికి. ఓకే, దీన్ని బట్టి ఎన్ని మెంబర్డ్ 1 2 3 4 5 మెంబర్డ్ 1 2 3 4 5 మెంబర్డ్. ఇక్కడ Br, ఓకే, ఇక్కడ ఓ మైనస్ అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఓ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ CO2Me. కొంచెం టైం పడుతుంది మరి, తప్పదు మరి. ఓకే, ఓ మైనస్ ఇలా వచ్చింది సార్ మనకి. ఇంకెక్కడో మిస్ అవుతుంది మెథైల్ గ్రూప్, ఓ మైనస్ దగ్గర మెథైల్ గ్రూప్. ఓకే అండి, ఇది మన ప్రోడక్ట్ సార్. ఓ మైనస్ కదా, ఆల్రెడీ 98% అన్నప్పుడు నచ్చినట్టు మనం ఇచ్చిన తగిలించవచ్చు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఓ మైనస్ దగ్గర హెచ్ ఉంటుంది అండ్ అగైన్ 98% దగ్గరికి మనకు వచ్చినట్లయితే ఈ ప్లస్గా ఉంటుంది కదా, H2O అనేది మాలిక్యూల్ బయటికి పోతే ఇక్కడ ఇలా డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ H2O అండ్ జాగ్రత్తగా గీసుకున్నట్లయితే డబుల్ బాండ్ ఓ అండ్ Br అండ్ 5 మెంబర్ రింగ్ డైరెక్ట్ చేసాను CO2Me. ఓకేనా, ఇక్కడ చూడండి 1 2 3 1 2 3 దగ్గర Me. ఓకే, 1 2 దగ్గర ఎక్కడ ఉంటే 2 3 దగ్గర డబల్ బాండ్. ఓకే అండి, H2O బయటకు పోయి డబుల్ బాండ్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వరకు అయ్యింది ఏమైందంటే ఇక్కడే మనం బిట్ చేసేయచ్చండి సార్. ఇక్కడ ఏమైంది చూడండి, మైకిల్ ఎడిషన్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక రియాక్షన్ ఇన్వాల్వ్ అయిపోయింది. ఇంట్రామాలిక్యులర్ ఆల్డాల్ రియాక్షన్ ఏంటి సార్, ఇంట్రామాలిక్యులర్ ఆల్డాల్ రియాక్షన్. మన ఆప్షన్ ఒకటి తెగిపోతుంది దీన్ని బట్టి. ఓకేనా, ఆల్డాలే కదండి, ఇంట్రామాలిక్యులర్ ఆల్డాలే కదా, ఇన్నోవేటివ్ ఫాలోడ్ బై ఫామ్ అయింది కదా, ఆల్డాలే కదా. మైకిల్ ఎడిషన్ ఫాలోడ్ బై ఆల్డాల్ ఫాలోడ్ బై కొసిక్ ఫేవర్స్ కి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, కొసిక్ ఫేవర్స్ అనేది రెండో స్టేజ్లో జరగట్లేదు కదా. ఓకే, చూద్దాం థర్డ్ది కొసిక్ ఫేవర్స్ కూడా జరిగిందా లేదా అని. ఓకే, ఇది చూసారు బేస్ కదా, ఈ బేస్ అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ న్యూక్లియోఫైల్ దగ్గరికి అటాక్ అవుతుంది. ఇక్కడ నుంచి రసేస్తాం చూడండి, ఇక్కడ నుంచి గీసేద్దాం. ఓకే, ఇప్పుడు గీయండి మళ్ళీ. అండ్ డబుల్ బాండ్ ఓ కాస్త ఓ మైనస్ అవుతుంది. ఇక్కడికి ఏమి వస్తుంది సార్, ఇక్కడ CH2 P డబుల్ బాండ్ ఓ OMe. ఓకే, OMe. ఓకే, మళ్ళీ సేమ్ CO2Me అండ్ ఇక్కడ మెథైల్ అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ Br. ఇప్పుడు కొసిక్ ఫేవర్స్ జరుగుతుంది సార్.
రూమ్ టెంపరేచర్ కొసి ఫైబర్స్కి ఎలా జరుగుతుంది చూడండి. ఆల్ఫా హ్యాలో కీటోన్ కదా, ఇలా జరిగి రింగ్ కాంట్రాక్షన్ ఇలా జరిగి కదా బిఆర్ అనేది ఇలా పోతుంది. పోతే ఏం ఏర్పడుతుంది సార్ మనకి, ఇక్కడ అటాచ్ అయిపోయింది కదా. ఓకే, అప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది సార్, ఇక్కడ డబుల్ బాండ్ ఓ. ఓకే, డబుల్ బాండ్ ఓ తర్వాత ఇక్కడ ఏంటి, పి డబుల్ బాండ్ ఓ ఎంఈ అండ్ ఎంఈ అండ్ ఇక్కడ విడిపోయింది కదా. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మన 5 మెంబర్ రింగ్ వచ్చేస్తుంది. ఏం చేయమంటారు మరి, ఒకే రియాక్షన్లో ఇన్ని నేమ్డ్ రియాక్షన్ ఇస్తే మనం 3 నేమ్డ్ రియాక్షన్లు ఒకసారి నేర్చుకున్నాం. ఓకే, సరిపోయిందా. ఇక్కడ ఎంఈ అండ్ డబుల్ బాండ్. ఓకేనండి, ఈ విధంగా వచ్చింది కదా. ఓకే, మన ఇది ఎంత ఎందుకు చెప్పానంటే కొసి ఫైబర్స్ కదా సార్, ఇది ఆల్ఫా అలకైటం రింగ్ కాంట్రాక్షన్ 5 మెంబర్ రింగ్ అండ్ 5 మెంబర్ రింగ్. ఇది చూడండి ఫైనల్ ప్రోడక్ట్ 5 మెంబర్ రింగే వచ్చింది. చూడండి క్వశ్చన్లో స్క్రీన్లో కనిపిస్తుంది కదా, 5 మెంబర్ రింగే కదా వచ్చింది. చూడండి మన స్టీరియో కెమిస్ట్రీ ఇక్కడ మళ్ళీ చెప్పలేం. ఓకే, ఎందుకు చెప్పలేమంటే ఇక్కడ చూడండి మళ్ళీ దీన్ని సైట్లో ఎగ్జామ్ రూపంలో రాసుకొని ఆ రెండు కూడా ఈ పీ డబుల్ బాండ్ ఓ మరియు CO2ME అబౌవ్ ది ప్లేన్లో చూపించాలి. ఓకేనండి, మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను కానీ ముందే మనకి బిట్ అనేది క్రాస్ చెక్ అయిపోయింది కదా. ఎలా అంటే మైకిల్ ఫాలోడ్ బై ఆల్డాల్. ఓకే, అట్లీస్ట్ 3 మినిట్స్లో మనం చేసేవచ్చు. మైకిల్ ఎడిషన్ చేసిన తర్వాత ఆల్డాల్ రావడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి క్వసీ ఫైబర్స్కి చెప్పడానికి మొత్తం ఇదంతా గీసాను అనమాట. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. నేమిడ్ రియాక్షన్లో బిట్ ఇస్తే లిటరల్లీ సరదా తీరిపోద్ది. ఓకే, కాబట్టి నేమిడ్ రియాక్షన్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే, దీన్ని బట్టి మీరు ఏం చేయాలి, అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, నేమిడ్ రియాక్షన్ చదివితే ఎలా అప్లికేటివ్గా చదువుకోవాలి, రియేజెంట్స్ ఈ చూసి మనం మైకిల్ ఎడిషన్ చెప్పాలి, అలా చదవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాము. ఓకే సార్, ఇలా ఉంటుంది. పెద్ద క్వశ్చన్ అయిపోయింది కదా, కొంచెం టైం వేస్ట్ పర్లేదు, క్లియర్గా ఉండాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే స్క్రీన్లో చూస్తున్నారు కదా, ద మేజర్ ప్రొడక్ట్ A and B ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆర్ అని ఇచ్చి రియాక్షన్ ఇచ్చారు కదా. మీరు వెంటనే సల్ఫర్ ఎలైడ్స్లో మనం చూసుకోవాలి. సో క్లైడిన్ నుంచి బిట్స్ అయితే థరోలీ వస్తున్నాయి. మీరు 18 జూన్ డిసెంబర్, 17 జూన్ డిసెంబర్, 16 జూన్ డిసెంబర్ చూసుకున్నట్లయితే క్లైడిన్ మిస్ అవ్వట్లేదు సార్. నేను బెస్ట్ బుక్ రిఫర్ చేసేది అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్లైడిన్ అండ్ కెరూథర్స్. ఓకే, మీరు ఒరిజినల్ కాన్సెప్ట్ చదువుకున్న తర్వాత క్లైడిన్ టాపిక్స్ అండ్ కెరూథర్ టాపిక్స్ చదువుకుంటే బెటర్ అనమాట. నేను ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్లో కూడా క్లైడిన్ టాపిక్స్ చెప్పడానికి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి ఒకసారి. ఫస్ట్ బి చూద్దాం. బి చూస్తే ఏదో ఒకటి చూస్తే 2 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు వీటిలో నుంచి. ఓకే, బీటాల్ అయితే ఏం విత్ ఒక ఎపాక్సైడ్ హ్యాలో ఎపాక్సైడ్ ఇచ్చాడు కదా. బీటాల్ అయితే ఏం కనపడగానే ఇట్ యాక్ట్ యాజ్ ఏ బేస్ అండ్ ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ద హైడ్రోజన్. ఎటువంటి హైడ్రోజన్ అట్రాక్ట్ చేస్తుంది, స్ట్రాంగ్ ఎసిడిక్ హైడ్రోజన్ అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇందులో కూడా హైడ్రోజన్స్ ఉన్నాయి. అండ్ కంపేర్ టు దట్ దీస్ హైడ్రోజన్స్ విల్ బి ద మోర్ ఎసిడిక్. కాబట్టి ఇక్కడ కార్బానియన్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి దిస్ విల్ బి హియర్ అండ్ ఇక్కడ కార్బానియన్ ఫామ్ అయితే ఈజీగా ఊరుకోదు కదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ కార్బానియన్ అనేది ఎక్కడ రియాక్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి కార్బానియన్ ఎక్కడ రియాక్ట్ అవుతుంది అంటే ఎపాక్సైడ్ని ఓపెన్ చేస్తుందా లేదా బ్రోమిన్ దగ్గర అటాక్ అవుతుందా. ఓకే, ఈజీగా చెప్పచ్చు మనం, ఖచ్చితంగా బ్రోమిన్ దగ్గరికే వెళ్తుంది. బికాస్ ఆఫ్ స్టేబుల్ కార్బోక్యాటైన్ విల్ బి ఫౌండ్ లేదా గుడ్ లివింగ్ గ్రూప్. అదవుతుందా, ఎపాక్సైడ్ ఓపెనింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ యాసిడ్లో చదువుతాం కానీ ఇది ఇలా లివింగ్ గ్రూప్ ఎపాక్సైడ్ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి లివింగ్ గ్రూప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ బెస్ట్ లివింగ్ గ్రూప్ దెన్ ఇట్ విల్ బి గో ఆన్. ఓకే, బెస్ట్ గ్రూప్ లివింగ్ గ్రూప్ కాబట్టి బ్రోమిన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అప్పుడు ఏమైతే సార్ ఖచ్చితంగా బ్రోమిన్ అనేది రిలీవ్ అయిపోయిన తర్వాత ఎక్కడ అటాక్ అవుతుంది, ఓకే బ్రోమిన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ హెచ్ కదా, బ్రోమిన్ ప్లేస్లో హెచ్ అండ్ సల్ఫ్రిలైడ్ ఇలా ఏర్పడుతుంది.
ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు HgCl2 ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ HgCl2లో ఇదంతా ఆల్డిహైడ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, కార్బనిక్ కాంపౌండ్ H అండ్ E. ఈపాక్సైడ్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, బి ప్రోడక్ట్ వచ్చింది సార్. బి ప్రోడక్ట్ని ఆధారం చేసుకుని ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చేమో చూద్దాం. బి చూడండి ఒకసారి, ఏ కాదు బి చూడండి సార్, స్క్రీన్లో కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే బి ఇస్ ద మనకి యాసిటీస్ ఉంది, చూసారా, ఎపాక్సైడ్ ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు. సో అండ్ కమింగ్ టు ద త్రీ ఆప్షన్లో కూడా మనకి సేమ్ ఉంది కదా. ఓకే, సో దీన్ని బట్టి మనం 2 and 4 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఈ 1 and 3 ఆప్షన్లో ఏదో ఒక పిక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏని మనం ఐడెంటిఫై చేయాలి. సేమ్ ఉంది, ఏం లేదు, సేమ్ ఉంది కదా. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్యూటైల్ లిథియంలో కార్బానియన్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? సో సేమ్ మళ్ళీ కార్బానియన్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది సార్? ఖచ్చితంగా ఇక్కడే ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే ఈ కార్బానియన్ అనేది ఇపాక్సైడ్ ఓపెనింగ్ ఎలా చేస్తుంది అంటే 2 ఛాన్సులు ఉన్నాయి కదా. ఆ 2 ఛాన్సులు ఏంటి? ఇటుపక్క నుంచి ఓపెన్ చేయొచ్చు, ఇటుపక్క నుంచి ఓపెన్ చేయొచ్చు. ఇటుపక్క చేసినప్పుడు ఇక్కడ కార్బోక్యాటైన్ అనేది అన్స్టేబుల్, ఎందుకంటే ద వెరీ అడ్జసెంట్ టు ద ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ కాబట్టి, ఆల్రెడీ ఎలక్ట్రో డెఫిషియెంట్ కాబట్టి దానికి అడ్జసెంట్ అనేది డొనేటింగ్ అయితే ఇట్ విల్ బి స్టేబుల్. ఓకే, కానీ ఇక్కడ అటాచ్ అయింది ఏంటి? క్లోరిన్ కాబట్టి ఇటుపక్క ఛాన్స్ ఉండదు. కాబట్టి ఛాన్స్ విల్ బి ద మోర్ ఛాన్సెస్ విల్ బి హియర్. ఇక్కడ ఏర్పడే కార్బోక్యాటైన్ విల్ బి మోర్ స్టేబుల్ కాబట్టి ఎపాక్సైడ్ ఓపెనింగ్ అనేది ఇటు సైడ్ అవుతే ఆ క్లోరిన్ ఎలక్ట్రోనైట్ ఆటమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే కార్బోక్యాటైన్ విల్ బి అన్స్టేబుల్. దేర్ఫోర్ క్లోరిన్ అండ్ ఇక్కడ O-, ఓకే, అండ్ ఇక్కడ S. ఓకే, అగైన్ మళ్ళీ ఎపాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది బికాస్ ఆఫ్ ఇక్కడ సమ్వాట్ క్లోరిన్ అనేది లివింగ్ గ్రూప్ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా ఎపాక్సైడ్ ఫార్మేషన్ అనేది జరిగినట్లయితే అండ్ దిస్ విల్ బి హియర్ అండ్ ఇక్కడ HCl2 వేస్తే ఇక్కడ ఏమొచ్చిందో డబుల్ బాండ్ OH. ఓకే, క్లియర్. చూడండి అట్లాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? మనం ఆల్రెడీ 2 and 4 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం కాబట్టి 1 and 3 ఆప్షన్స్లో మనం చూసుకోవాలి. 1 and 3 ఆప్షన్స్లో చూడండి, ఆబ్వియస్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి అదే కదా వచ్చింది ఆల్డిహైడ్. సో ఇలా ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మీరు ఈ అనాలిసిస్ ఏం చేయాలి సార్? ఎపాక్సైడ్ ఓపెనింగ్ ఆల్రెడీ ఈ వీడియోలో 2-3 వచ్చేసారు. ఎపాక్సైడ్ ఓపెనింగ్ అనేది ఎసిడిక్ అండ్ బేసిక్ కండిషన్లో ఎలా ఓపెనింగ్ అవుతుంది, అడ్జసెంట్లో ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ ఉన్నప్పుడు ఎపాక్సైడ్ ఓపెనింగ్ అనేది ఎలా జరుగుతుంది మనం చూడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసి స్క్రీన్లో చూసినట్లయితే ద ఇంటర్మీడియట్ ఏ అండ్ మేజర్ ప్రొడక్ట్ బి ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆర్ అని ఇచ్చాడు సార్. చూడండి, దీస్ ఆర్ మిథైల్ అయోడైడ్ అండ్ K2CO3, DBU అండ్ DMF. ఓకే, చూద్దాం. మిథైల్ అయోడైడ్ అనగానే చూడండి ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ వైపు వెళ్తుంది. చూద్దాం, ఒక ఏ ప్రోడక్ట్ వస్తే ఒక 2-3 ఆప్షన్స్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇది చూడండి సార్, ఇక్కడ ఫస్ట్ రియేజెంట్ అండ్ సెకండ్ రియేజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మిథైల్ అయోడైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇక్కడ లోన్ పేర్ ఉంటుంది కాబట్టి లోన్ పేర్ అనేది అటాక్ అయితే ఈ అయోడిన్ అనేది బయటకు పోతే వచ్చే రియేజెంట్ N బెంజైల్ మిథైల్ అండ్ CO2Me. అండ్ ఇక్కడ ఎక్కడో మిస్ అయింది, డబల్ బాండ్ ఉంటుంది కదా. ఓకే, దిస్ విల్ బి హియర్. ఓకే, డబుల్ బాండ్ హియర్. ఓకే, చూడండి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మెథైల్ బేసిక్ కండిషన్ సార్. ఇది K2CO3 DBU ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ DMF అంటే బేసిక్ కండిషన్లో ఏం జరుగుతుంది? అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ చూసుకున్నట్లయితే ఎక్కడ హైడ్రోజన్ అనేది మోర్ ఎసిడిక్ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్న దగ్గర మనకి హైడ్రోజన్ అనేది అబ్స్ట్రాక్షన్ అయితే ఇక్కడ కార్బానియన్ ఫామ్ అవుతుంది. ఓకే,
ఫస్ట్ రియేజెంట్ అలా అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, థర్మల్ కండిషన్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఏమవుతుంది చూద్దాం. ఫస్ట్ రియేజెంట్ ఇంటర్మీడియట్ వచ్చింది కదా మనకి, ఇంటర్మీడియట్ దీంట్లోనే ఉంది కదా. ఓకే, మైనస్ ప్లస్ అన్నాడు కదా. ఓకే, ఇక్కడ ప్లస్ వస్తుంది కదండి. ఓకే, ఇది ఇంటర్మీడియట్. ఓకే, 1 and 3 ఆప్షన్స్ చూడండి సార్ ఒకసారి. మిథైల్ గ్రూప్స్ అనేవి ఎక్కడ యాడ్ చేశారు, CO2Me పక్కన యాడ్ చేశాడు. సో ఈజీగా మనం 1 and 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. 2 and 4లో మాత్రమే నైట్రోజన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి మన రేస్లో ఉన్నవి ఏంటంటే 2 and 4 ఆప్షన్స్ మాత్రమే. ఫర్దర్ చూడాలంటే స్టీరియోకెమిస్ట్రీ, బి ప్రోడక్ట్లో స్టీరియోకెమిస్ట్రీ ఇన్వాల్వ్ చేశాడు. క్లియర్గా చూసినట్లయితే మీరు అటాచ్ చేశాడు, కార్బన్ అనేది అటాక్ అయ్యింది. అంటే ఏంటి ఇక్కడ 2,3 సిగ్మాట్రోపిక్ అరేంజ్మెంట్ జరిగింది అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, 2,3 ఎక్కడ ఉంది, 1 2 3 అండ్ దిస్ ఈస్ ద 1 and 2. ఓకే, క్లియర్గా కొంచెం కంఫర్ట్గా రాసుకున్నట్లయితే, దీన్ని కంఫర్ట్గా రాసుకున్నట్లయితే N, ఇక్కడ బెంజైన్ అండ్ Me అండ్ ఓకే బన్నీ ఇక్కడ కాల్ చేస్తున్నాడు, అండ్ Me అండ్ CO2Me అక్కడ ఇక్కడ కదా సార్. ఒకసారి ఇది CO2Me, ఇది బేస్ కదా. 1 2 and 1 2 3 sorry 1 2 3 2 3 sigmatropic rearrangement. ఇక్కడ 2 కార్బన్ విల్ బి హియర్ అండ్ దిస్ విల్ బి హియర్. సో మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది సార్, ఫర్దర్ కన్వర్షన్ ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, N బెంజైన్ అండ్ Me అండ్ ప్లస్. ఓకే, న్యూ బాండ్ కదా. ఓకే, ఇక్కడ CO2Me అండ్ మిథైల్ గ్రూప్. ఓకే, ఇది ఫామ్ అయినటువంటి ప్రోడక్ట్. ఓకే, డబుల్ బాండ్ అనేది ఇక్కడ ఒకటి వస్తుంది కదా, బెంజైల్ గ్రూప్ అనేది బయటికి పోవచ్చు. ఓకే, ఇలా బెంజ్ గ్రూప్ అని బయటికి పోతే ఇది న్యూట్రల్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ ప్లస్ చార్జ్ వస్తుంది కదా. ఓకే, ఇలా ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఈ రెండింటి మధ్య స్టీరియోకెమిస్ట్రీ ఇచ్చాడు సార్. ఇలా 2,3 సిగ్మాట్రోపిక్ అరేంజ్మెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా దీస్ 2 గ్రూప్స్ ఆర్ అటాచ్ అయినటువంటి 2 గ్రూప్స్ ఆర్ మస్ట్ బి యాంటీ ప్లానర్. సో ఇది ఒకటేమో థిక్ ప్లేన్లో ఉంటే ఇది బిలో ది ప్లేన్లో ఉంటుంది, ఇది థిక్ ప్లేన్లో ఉంటే అబో ది ప్లేన్లో ఉంటుంది. ఖచ్చితంగా 2 and 4 ఆప్షన్లో 2 అనేది ట్రాన్స్ఫార్మేషన్ ఉంది, ట్రాన్స్మిటర్లో ఉంది. 4 ఆప్షన్ అనేది సిస్సిమిటర్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ వచ్చేసి 2, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బికాస్ ఆఫ్ బోత్ 2 గ్రూప్స్ ఆర్ ట్రాన్స్మిటర్లో ఉంటేనే 2,3 సిగ్మాట్రోపిక్ రియాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అలా ఇంకా ఇది సార్ టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క క్వశ్చన్స్ మొత్తం టోటల్ 2 marks and 4 marks మనం క్లారిఫై చేసుకున్నాం. సో ఇక్కడి నుంచి మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఎలా అనాలిసిస్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను. సో 2 marks నుంచి ఎలా, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎలా వస్తున్నాయి, 4 marks నుంచి ఎలా వస్తున్నాయి, కొంచెం క్లియర్ కట్గా నేను మ్యాక్సిమం బిట్స్ చేయడానికి ట్రై చేశాను సార్. అవుట్ ఆఫ్ మనకి అప్పుడైతే 145 బిట్స్ ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు బిట్స్ కూడా తగ్గించాడు. ఆర్గానిక్ అప్పుడైతే ఆర్గానిక్ నుంచి 25, ఇన్ఆర్గానిక్స్ 25, మొత్తం 75 బిట్స్ ఉండేవి. ఆప్షన్ పార్ట్ సిలో 75 బిట్స్ ఉండేవి, 25 ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు కూడా తగ్గించాడు. ఎలా ఇస్తున్నాడో తెలియట్లేదు అనమాట, 20 ఇస్తున్నాడా లేకపోతే ఎలా ఇస్తున్నాడో తెలియదు. కాబట్టి మ్యాక్సిమం ఆర్గానిక్ నేను మ్యాక్సిమం 20 బిట్స్ చేయడానికి ట్రై చేశాను. మొత్తం నా ఈ ఎన్ పార్ట్తో కలిపి మొత్తం 15 to 17 క్వశ్చన్స్ నేను చెప్పాను ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆ మిగిలిపోయిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే స్పెక్ట్రోస్కోపీ నేను చెప్పలేదన్నమాట. స్పెక్ట్రోస్కోపీ అంతా ఒక వీడియో చెప్పి అప్పుడు ప్రీవియస్ బిట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe.
Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.